హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వర్షాలు పడ్డాయి, మొక్కలు చాలా బాగున్నాయి అనుకునే లోపే కుండీల్లో పిచ్చి మొక్కలన్నీ పుట్టుకొచ్చేస్తాయి అన్నమాట. వాటికి ఎప్పటికప్పుడు మనం రిమూవ్ చేసుకోలేదనుకోండి, అది చెట్టుని పెరగనివ్వదు. అటు చెట్లు గ్రోత్ ఆగిపోతుంది. చూడండి, మంచి మొక్కలు మనం ఎరువులు వేసి పెంచుతాము. మనకి ఇష్టమైన మొక్కలన్నీ పెంచుకునేటప్పుడు ఎరువులు వేసి పెంచుతాము, కానీ అవి గ్రోత్ ఉండదు అంత. కానీ పిచ్చి మొక్కలు చూడండి, వాటికి ఏమి వేయకపోయినా సరే ఎంత ఫాస్ట్గా పెరుగుతాయో. ఏదో అంటారు చూడండి, సామెత ఒకటి ఉంది, మంచి కన్నా చెడు తొందరగా వ్యాపిస్తుంది అంటానికి ఇదొక ఉదాహరణ కదా. చూడండి, ప్రతి ఒక్క చెట్టు కుండీలోనూ మొక్కలు వచ్చేసాయి. వాటిని ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉంటారు. ఖాళీ దొరికిన టైంలో ఎప్పుడు ఆ మొక్కల దగ్గరే టైం స్పెండ్ చేస్తూ ఉంటాను. చెట్లు అంటే మీకు తెలుసు కదా, చెట్లు అంటే చాలా ఇష్టమని నాకు. ఏ ఫ్రెండ్స్, మీకు కూడా మొక్కలంటే ఇష్టమే కదా. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో కూడా మరి పెద్ద పెద్ద ప్లాంట్స్ పెంచుకోకపోయినా చిన్న చిన్న మొక్కలనైనా పెంచుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే అవి పూలు పూసినా కాయలు కాసినా చాలా హ్యాపీగా ఉంటుంది కదా. మనం డబ్బులు పెట్టి బయట కొనుక్కొచ్చుకునే వాటికంటే మన చెట్టు కాసిన పూలైనా ఫలాలైనా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. అందుకే ఫ్రెండ్స్, అందరూ మొక్కల్ని పెంచుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజైతే ఇవాళంతా చెట్లలోనే నా పని సరిపోయింది ఫ్రెండ్స్. ఇంకా వంట దగ్గరికి వెళ్ళలేదు. చెట్ల దగ్గర నా పని అంతా సరిపోయింది. వాటిని చూసుకుంటూ, వాటి ఏమో కట్ చేసుకుంటూ, ఎండిపోయిన కొమ్మలు కట్ చేసుకుంటూ వాటి పని సరిపోయింది ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.